హలో అండి. ఇంట్లో మనీ ప్లాంట్ పెట్టడానికైతే ప్లాన్ చేస్తున్నాను నేను. మాకు ఇంటి బయటుంది. ఇంట్లో లేదు. ఇంట్లో వాటరేసి మనీ ప్లాంట్ పెట్టుకుంటే మంచిదంటారు. సో, దానికైతే ట్రై చేస్తున్నాను నేను. ఇదిగోండి గ్రీన్ కలర్ పెయింట్ తీసుకున్నాను. గాజు సీసా తీసుకున్నాను. పాతదండి ఎప్పటినుంచో పక్కన పడుంటుంది గాజు సీసా. ఇంకా దాన్నయితే నీట్‌గా క్లీన్ చేసేసి ఇలా గ్రీన్ కలర్ అయితే ఏస్తున్నాను. ప్రస్తుతానికి నాకైతే గ్రీన్ కలరే అందుబాటులో ఉందండి ఇంట్లో. ఇంకా దాన్నే యూజ్ చేస్తున్నాను. యూజ్ చేస్తూ అనుకుంటున్నాను ఎలా వస్తదో ఏంటో అని చెప్పి అనుకుంటూ ఏస్తున్నాననమాట. మీకు అందుబాటులో ఏ సీసా ఉన్నా పర్లేదండి. దాన్నైతే యూజ్ చేసేయండి. బాదం గిరి సీసాలుంటాయి కదా! సో, అయ్యన్నా యూజ్ చేయొచ్చు. నాకు ఇంకో శుభ్రంగా ఫస్ట్ ఒకరోజు ముందు వేసుకున్నానండి. మర్నాడికి నీట్‌గా ఆరిపోయింది. వైట్ కలర్ పెయింటింగు నెక్స్ట్ ఏమో ఇయర్ బడ్స్ తీసుకున్నాను. దాని మీద పెయింటింగ్ ఎయడానికనమాట. ఇంకా నేనైతే పెద్ద పెద్ద పెయింటింగ్స్ ఏమి ఎయట్లేదండి. ఎందుకంటే మీకు అర్థమవ్వదు, చూపించడానికి వీలు కాదు. ఇంక అందుకే ఇలా సింబల్స్ అయితే ఏసేస్తున్నాను నీట్‌గా. ఇయర్ బడ్స్‌తో సింబల్స్ చాలా వస్తాయి. ఫస్టే బ్రష్ యూజ్ చేయకూడదండి. బ్రష్ యూజ్ చేయాలంటే దానికి కొంచెం ప్రాక్టీస్ కావాలి. ఇయర్ బడ్ అయితే వస్తుంది. చాలా ఈజీ అండి. ఏం లేదు. ఇదిగోండి సో, ఇలా ఎయ్యాలనమాట. నేను చూపిస్తున్నాను కదా! ఏం లేదు ఇయర్ బడ్స్‌నైతే పెయింట్‌లో ముంచేసి నీట్‌గా ఇదిగోండి చూడండి ఇటొకటి ఇటొకటి. ఇంగో చూసారా ఎలా వచ్చిందో? సో, అలా సీసాకి ఏసుకోవాలనమాట. నేనైతే అనమాలేం పెట్టుకోలేదండి. అక్కడక్కడ కింద నీట్‌గా అలా చుట్టూరు ఏసేసుకుంటున్నాను అంతే. అలా సింబల్స్ అయితే బావుంటది. మనీ ప్లాంట్ కదండీ! సింబల్స్ అయితే బావుంటది డిజైను. పెద్ద పెద్ద డిజైన్స్ అయితే ఎయొచ్చు. కాకపోతే చూపించడానికి కుదరదు. నెక్స్ట్ ఎయటం కూడా కుదరదు. ఇంకా అందుకనే ఇంకా సింబల్స్ అయితే ఎంచేసుకున్నాను నేను. మీకేదన్నా వేరే డిజైన్స్ ఏమన్నా యేసుకుందాము, డాట్స్ పెట్టుకోవచ్చు. డాట్స్ పెట్టుకుందాం. సింబల్స్ కూడా నాకు కుదరదు అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారనుకోండి, డాట్స్ పెట్టుకోండి. లేతే రౌండ్స్ చుట్టండి. ఇలాగనమాట. మీకు ఏది కుదిరితే అది నీట్‌గా ఏసేలా చూసుకోండి. నేనైతే పైదాకానే ఏసానండి. సీసా చివరన ఉంటుంది కదా! కొస దానికైతే వెయ్యట్లేదు. చివరన ఉంటుంది కదా! సన్నటి ప్లేసు. ఆ ప్లేస్‌లో ఎయ్యట్లేదు. దానికైతే నాకో ప్లాన్ ఉందనమాట. సో, అక్కడ దాకానే ఏస్తున్నాను సింబల్స్. ఇంకోండి కింద మొత్తం ఏసేసాను. ఇంక కింద కొంచెం ప్లేస్ ఉంది. సో, ఇక్కడ కూడా ఏసేసుకుంటున్నాను నేను. ఇంగోండి మొత్తం చుట్టూరు ఏసేసాను నీట్‌గా. సింబల్స్ అయితే నీట్‌గా ఏసేసాను చుట్టూరుని. ఇదిగోండి ఇలా అయితే అయిపోయింది. కంప్లీట్ అయితే అయిపోయింది నాకు. ఇంకా సరే అని చెప్పి ఇగోండి మొత్తం ఎక్కడ ప్లేస్ లేకుండా ఏసేసుకొని ఇంగో సర్లే అని చెప్పి ఇంక పురుకోస్ అనమాట అండి. అదే నేను సన్నప్పుడు ప్లేస్‌లోని ఇది ఎయలేదు కదండీ! మామూలుగా సింబల్స్ ఎయలేదు కదా! సో, దానికైతే ఈ పురుకోసనయితే చుడదాం అనుకుంటున్నాను. ఈ పురుకోస్ ఏంటంటే మన కిరాణా షాపుల్లోని పొట్లాలకు కట్టిస్తారు కదా! సో, అదైతే కొంచెం ఉందనమాట. సో, దాన్నే యూజ్ చేస్తున్నాను. ఇంక గొమ్మయితే పెట్టానండి. కొస ఉంది కదా! ముడేసుకున్నాను నేను. ఆ కొస అయితే అంటిస్తున్నాను నేను. ఎందుకంటే ఎప్పుడైనా సరే గమ్ము ఫుల్లుగా అంటించేయకూడదండి. సీసాకి అంటించేసి మనం పురుకోస్ గాని చుట్టామంటే అదంతా చిరాకు చిరాకు అయిపోతుందనమాట. మొత్తం పీసులెగిసిపోతుంది. అంటుకుపోతుంది. అసలు చుట్టడానికి కుదరదు. అందుకు ఏం చేయాలంటే లైట్‌గా ఒక డ్రాప్ ఏసి ఫస్ట్ సుతుంటుంది కదా! సో, దాన్నయితే అంటించేసుకొని మిగిలిందంతా ఇగో ఇలా రోల్ చేసేసుకోవాలి టైట్‌గా. సమానంగా రోల్ చేసుకోవాలి. ఇదిగోండి నేను చూపిస్తున్నాను కదా ఇక్కడ. సో, ఇలాగనమాట. ఇదిగోండి ఇలాగా నీట్‌గా నీట్‌గా రోల్ చేసుకోవాలి. వీడియో తీయడము, నెక్స్ట్ ఏమో తయారు చేయడము 2 నేనే కదా! సో, ఇబ్బందిగా అనిపిచ్చింది. ఎలాగైతే మొత్తం మీద చుట్టేసానులెండి. ఇదిగోండి నేనైతే చిన్న కొస ఉంచుకుంటున్నాను. మిగిలింది కట్ చేసేసాను. ఆ కొస ఎందుకు ఉంచుకుంటున్నానో మీకు లాస్ట్‌లో అర్థమవుతది. కొంచెం వాటర్ పంపుతున్నానండి. పీస్ కింద లెగిసిపోయిందనమాట. ఇంక అవుట్‌పుట్ అయితే ఇలా వచ్చింది. ఇంకా సర్లే అని చెప్పి ఇంక వాటర్ అయితే ఏస్తున్నాను. ఈ వాటర్‌లో మనీ ప్లాంట్ అస్సల పాడవదండి. పైగా ఎదుగుతది కూడా. మనం ఏం చేయాలంటే ఒక వారం రోజులో లేతే ఒక 5 డేస్‌కి వాటర్ మారుస్తూ ఉంటే సరిపోతుంది. కొంచెం వెరుతులు తగిలే ప్లేస్‌లో పెట్టుకుంటే సరిపోతుంది. బల్ల మీద ఇలాగా టేబుల్స్ మీద పెట్టుకునేవోళ్ళైతే అలా పెట్టుకోండి. నేనైతే వాల్‌కి పెడదాం అనుకుంటున్నాను. సో, కొస ఉంచాను కదా! ఆ కొస ఇందుకే ఉంచానండి. ఇంగోండి ఇలాగా వాల్‌కైతే పెట్టుకుంటాను. మా ఫ్రిడ్జ్ దగ్గర ప్లేస్ అయితే ఖాళీగా ఉంటుంది. మా బుడ్డోడు దానికి ఐడెంటిటీ కార్డులు గట్టా పెట్టేస్తున్నాడు. ఇంకా అలా కాదని చెప్పి ఇలా అయితే ప్లాన్ చేశాను. ఇలా అయితే అల్లడబెట్టాననమాట. సో, అందుకే కొస ఉంచుకున్నాను. ఎలా ఉందండి? బావుంది కదా!